దీపచంప పగలగొట్టబోయిన జోష్న గురించి అందరికీ షాక్ అయ్యే నిజం బయట పెట్టిన దాసు. ఇంతకు ఏం జరిగింది? అసలు దీపచంప పగలగొట్టబోవడం ఏంటి జోష్న? మరి జోష్నకు అందరికీ షాక్ అయ్యే నిజం ఏం బయట పెట్టాడు దాసు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా హోమం అనగానే అందరూ కూడా వస్తారు. హోమానికి అందరూ రావాలని పంతులు గారు చెప్పినట్టుగా అందరూ వచ్చేసరికి హోమాన్ని మొదలు పెడతారు. ఇంకా దశరథు సుమిత్ర చేతుల మీదుగానే హోమం చేసి హోమం చేసిన హోమాహుతినైతే ముగ్గురు అంటే వారసురాలతో కలిసి ముగ్గురు కూడా దీని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత వారసురాలి చేతుల మీదుగా అగ్నిలో ఆహుతి చెయ్యాలి అని చెప్పనేసరికి 2 రౌండ్లు వేయడంతో ఇంకా దీప సుమిత్ర కళ్ళు తిరగడంతో సుమిత్రను పట్టుకునేసరికి మీకు సహాయంగా నేను వస్తాను అంటూ దీప సుమిత్రతో పాటు తిరుగుతుంది. జోష్ను అడ్డుకోవాలని ప్రయత్నించినా గానీ శివనారాయణ మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి కదా, తనని పట్టుకోవడానికే కదా, ఏమైంది అని చెప్పి అనేసరికి 3వ ప్రదక్షిణ దీపతో పూర్తి చేస్తారు. ఈ లోపు దాసు లోపల ఎలా జరుగుతుందన్న విషయం తెలియక ఇంటి వారసురాలు దీప అయితే జోష్న ఎందుకు ఇది చెయ్యాలి, ఇది కంప్లీట్ చేసినంత మాత్రాన జోష్న చేతుల మీద చేసిన ఈ కుటుంబానికి ఎలాంటి మంచి జరగదు. దీపై ఇంటి అసలైన వారసురాలు జోష్న కాదు అన్న నిజం చెప్పేస్తానని లోపలికి వచ్చేసరికి దీప సుమిత్రను పట్టుకుని తిరుగుతూ ఉండడం చూసిన దృశ్యాన్ని చూసి అలా ఆగిపోతాడు. ఏంటి ఎంత కోపంగా లోపలికి వస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు ఈ ప్రదక్షిణలు చేసి ఆత్మ అగ్నిలో వేయవలసింది కాస్త జోష్ను చూసుకోకుండానే తన చెయ్యి జారి కిందకు వదిలేసే పరిస్థితి వస్తుంది. అప్పుడే అది కాస్త దీప చూసి తన చేతులు అడ్డుపెట్టి మరీ, అంటే తన చేతులతో పట్టుకుని వేయడం కాదు, చేతులు అడ్డుపెట్టి మరీ అగ్నిలో వేసేటట్టుగా చేసేసరికి ఒక్కసారిగా కార్తీక్ చూసి చాలా సంతోషపడిపోతాడు. ఇంకా జోష్ను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీప దాసు అంతా కూడా చాలా సంతోషపడతారు. కింద పడిపోబోతున్న దాన్ని నువ్వు అగ్నిలో వేసావమ్మా, మంచి పని చేశావు అని చెప్పనేసరికి ఏంటి తన చేసిన మంచి పని, ఈ ఇంటి వారసురాలుగా నేను కదా వెయ్యాలి, తన వెయ్యడం ఏంటి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు జోష్న, అది గనక నువ్వు చేయి జార విడచకుండా ఉండుంటే నువ్వే వేసేదానివి కదా, నీ ధ్యాస ఎక్కడో పెట్టి చెయ్యి జారిపోయేలాడు చేశావు. సమయానికి దీప అగ్నిలో పడేటట్టుగా తన చేతిలో అడ్డు పెట్టింది కాబట్టి సరిపోయింది. లేదంటే నేల మీద పడుంటే అలాంటి పంతులు గారు ఆల్రెడీ చెప్పారు కదా గురువు గారు, అది గనక కింద పడితే చాలా నష్టపరిహారం చూడాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అది ఎంత ఘోరంగా ఉంటుందో కూడా నేను ఊహించలేను అని చెప్పకనే చెప్పారు. అయినా ఒక పూజ చేసేటప్పుడు శ్రద్ధ మొత్తం అక్కడే ఉంచాలి కానీ వేరే వంక చూడడం ఏంటి? నువ్వు చేసిన పొరపాటుని దీప సరిదిద్దింది, దానికి దీపను మెచ్చుకోవడం మానేసి పైగా దీపనే తప్పు పడతావా అని చెప్పాను. కానీ ఏంటి అందరూ ఏకమయ్యి దీపనే సపోర్ట్ చేస్తున్నారు? అసలు మేము ముగ్గురం తిరగాల్సిన ప్రదక్షిణలకు కాస్త దీప సపోర్ట్ వచ్చింది అనగానే మరి అలాంటి తప్పుడు నువ్వేం చేస్తున్నావు జోష్న? మా మమ్మీని నేను పట్టుకుని తిరుగుతాను అని దీపను పక్కకి తప్పించి నువ్వు పట్టుకుని తిరగొచ్చు కదా, కానీ నువ్వు పట్టుకోవడానికి ముందుకు రాలేదు. మరి వదిన తిరగడానికి సపోర్ట్గా ఉండాలి అంటే ఎవరొకల సహాయం ఉండాలి కదా. దీప సహాయం చేసింది, నువ్వు తప్పులు చేసి దీపనంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అంటూ కాంచన మాట్లాడేసరికి బాగుంది, నేను చెయ్యాల్సింది కాస్త ఇది చేస్తుంది, ఇదే ఇంటి వారసురాలన్నట్టుగా ఇది చేస్తుంది అని చెప్పి దీన్ని అసలు ఇక్కడ ఉంచడమే నా బుద్ధి తక్కువ, దీన్ని ఇంట్లోకి రానివ్వడమే నా బుద్ధి తక్కువ అంటూ
చెయ్యెత్తి దీపని కొట్టబోయేసరికి, ఆగు జోష్న, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి, ఈయనున్నాడన్న విషయాన్నే మర్చిపోయాను, ఇప్పుడు ఆవేశంలో ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఏంటి నువ్వు చేస్తున్నది ఏమన్నా నీకు తెలుస్తుందా అని చెప్పను. కానీ నేనేం చేస్తున్నాను, నా స్థానంలో దీపాన్ని చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని చెప్పాను. కానీ మరి దీప చేయకపోతే ఎవరు చేస్తారు? నీ స్థానం ఏంటి? నీ స్థానం ఇది ఎవరి స్థానమో నీకు తెలీదా? ఇక్కడ ఉండవలసిన స్థానం ఎవరిదో నీకు తెలీదా? ఎవరి స్థానంలో ఎవరు ఉంటున్నారో నీకు తెలీదా అంటూ దాసు మాట్లాడేసరికి, మావయ్య అని చెప్పాను. కానీ వద్దు కార్తీక్, నీకు ఇచ్చిన మాట కోసమే ఇది ఎన్ని తప్పులు చేస్తున్నా నేను చూస్తూ ఊరుకున్నాను. నీకు ఇచ్చిన మాటను తప్పానని అనుకుంటావో లేక నీకు నమ్మక ద్రోహమే చేశానని అనుకుంటావో అది నీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేసిన తప్పు, ఇది చేస్తున్న పొరపాటు అందరికీ తెలిసేటట్టు చెయ్యాలి. లేదంటే మాత్రం నేను సహించలేను. నేను ఈ నిజం తెలిసినా కానీ నిజం బయట పెట్టకుండా ఇన్ని రోజులు ఉండడమే చాలా గొప్ప. అలాంటిది ఇది నా కళ్ళ ముందే ఇంటి వారసురాల మీద చెయ్యి ఎత్తుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అని చెప్పాను. కానీ ఏ దాసు, ఏం మాట్లాడుతున్నావురా? ఇంటి వారసురాలు ఎవరు? జోష్న కదా అని చెప్పాను. కానీ అన్నీ తెలిసిన నువ్వెందుకమ్మా మాట మార్చేస్తున్నావు? ఈ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలీదా? నీ గుండెల మీద చెయ్యేసి చెప్పు, ఈ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలీదా అని చెప్పనేసరికి, అది అది అని చెప్పాను. కానీ చెప్పు పారిజాతం, ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలీదా అంటే ఎందుకు సైలెంట్ అయిపోయావు? జోష్నా అని నువ్వు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అని చెప్పాను. కానీ ఎలా చెప్తుందయ్యా? జోష్న ఎవరనుకుంటున్నారు? జోష్న నాకు ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురు, మీ ఇంటి వారసురాలు కానే కాదు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు దాసు? జోష్న నీ కూతురేంటి? జోష్న నా కూతురు కదా అని చెప్పి సుమిత్ర అనేసరికి, లేదు, మీకు మిమ్మల్ని బోల్తా కొట్టించి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి మిమ్మల్ని సర్వనాశనం చెయ్యాలని, ఈ ఆస్తిని అనుభవించాల్సింది తన రక్తమే, తన వారసురాలే అనుభవించాలి అన్న ఉద్దేశంతోనే మా అమ్మే కావాలని తనకు పుట్టిన మనవరాలి అంటే నా కూతుర్ని కాస్త, నువ్వేం మాట్లాడుతున్నావు దాసు? జోష్న నీ కూతురు ఎలా అవుతుంది అని చెప్పాను. కానీ చెప్తానయ్యా, మొత్తం చెప్తాను. మీరు మా అమ్మను పెళ్లి చేసుకున్నారే కానీ మా అమ్మని భారీగా చూడలేదంట. అందుకని మీ కుటుంబం మీద కక్ష కట్టింది మా అమ్మ. అలా కక్ష కట్టింది ఇంటి వారసురాలుగా ఉండేది కేవలం అంటే తన సొంత రక్తమే, తన వారసురాలే. ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం అనుభవించాల్సింది తన రక్తమే, తన వారసురాలే అనుభవించాలి అన్న ఉద్దేశంతో అప్పుడే పుట్టిన దీపను ఈ ఇంటి వారసురాలు దీప, అప్పుడే పుట్టిన దీపను కాస్త సుమిత్ర వదిన పక్క నుంచి తొలగించి, అంటే తన పక్క నుంచి దూరం చేసి సైదుల్ అనే వ్యక్తికి ఇచ్చింది. నా భార్యకు కూడా అదే రోజు డెలివరీ కావడంతో నా భార్యకు పుట్టిన జోష్నను కాస్త తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది. ఆ బిడ్డను చంపేమనే చెప్పింది సైదుల్ గాడికి. కానీ సైదులు ఆ బిడ్డను చూస్తే పసిగొడ్డుని చూస్తూ ప్రాణాలు తీయడం ఎందుకులే అని చెప్పి ఆ బిడ్డను కాస్త తీసుకెళ్లి బస్ స్టాండ్లో పడుకోబెట్టాడు. కానీ మా అమ్మ ఏమనుకుందంటే తను ఏ తప్పు చేసినా శత్రుశేషం ఉండకూడదు, చేసిన తప్పుకి సాక్ష్యం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా సైదుల్ గాడికి మరొక వ్యక్తితో యాక్సిడెంట్ చేయించి అక్కడికక్కడే సైదుల్ గాడు ప్రాణం పోయేటట్టు చేసింది. కానీ ఇవన్నీ చూస్తున్న ఒకే ఒక్క ఏకైక వ్యక్తిని నేను. మా అమ్మ బిడ్డల్ని మార్చడం నాకు తెలుసు, సైదుల్కి యాక్సిడెంట్ చేయించడము నాకు తెలుసు. ఈ బిడ్డను కుబేరు తీసుకువెళ్ళి తన కన్న బిడ్డలా చూసుకోవడానికి ఎంతో సంతోషపడుతూ ఇంటికి తీసుకువెళ్ళడము నాకు తెలుసు. మరి ఇవన్నీ తెలిసినప్పుడు అప్పుడే చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మా అమ్మ తల్లి దగ్గర నుంచి బిడ్డను దూరం చేసింది రేపన్నా రోజున బిడ్డకు ఏ ప్రమాదమైనా తలపెడుతుందన్న భయంతో. అప్పుడు చెప్పలేని స్థితిలో ఇంకా నేను నిజం చెప్పలేక ఈ మనుషుల మధ్య ఉండలేక ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చిన తర్వాత
ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరన్న విషయం తెలుసుకోవాలని నేను ఆ రోజు రాత్రి చూసిన ఆ వ్యక్తి ఫోటోని డ్రాయింగ్ని గీయించాను. ఆ డ్రాయింగ్ని గీయించి ఆ ఫోటోను కాస్త దీప వాళ్ళ ఇంట్లో చూసేసరికి అతను ఎవరో అన్న విషయం తెలుసుకోవడం కోసం, ఆ వ్యక్తి తీసుకొచ్చిన బిడ్డ గురించి తెలుసుకోవడం కోసం అనసూయను నిలదీశాను. అనసూయ దీపే ఆ రోజు రాత్రి తీసుకొచ్చిన బిడ్డ అని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది, జోష్నే ఈ ఇంటి అసలైన వారసురాలు. సుమిత్ర, దశరథ అన్నయ్యల కన్న కూతురు జోష్న కాదు, దీప అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఆ విషయం నేను జోష్నకు చెప్పాను. ఒకనొక పరిస్థితిలో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడడంతో దీపే ఇంటి అసలైన వారసురాలని చెప్పడంతోటే దీపకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి క్షణం జోష్న నీడలా వెంటాడుతూ దీపను ఎప్పటికప్పుడు ప్రమాదంలో పడేస్తూ దీపను ఎన్నోసార్లు అంతం చేయాలని చూసింది జోష్న. ప్రతి ప్రమాదం నుంచి కూడా దీప తప్పించుకుంటూ కార్తీక్కి దగ్గరయ్యి కార్తీక్ భార్యగా సంతోషంగా ఉంది. ఒకానొక రోజున జోష్న దీపం మీద అటాక్ చేయించి రక్తం ఇవ్వడం కోసమని కార్తీక్ చేత అగ్రిమెంట్ కూడా పెట్టించుకున్న జోష్నకు దిమ్మ తిరిగేటట్టుగా నేనే కార్తీక్కి నిజం చెప్పేశాను. అప్పటి నుంచి కార్తీక్ మీ ఇంట్లో పనివాడిగా పని చేస్తున్నాడు కదా, అసలు మీరు ఎందుకు పని చేస్తున్నారు అంటూ జోష్న దీప కార్తీక్ని నిలదీయడంతో కార్తీక్ అసలు విషయం చెప్పాడు. నువ్వు ఆ ఇంటి వారసురాలివి, ఆ ఇంటి రక్తానివి, సుమిత్రత్త దశరథ మావయ్యల కన్న కూతురువి, అక్కడ ఉన్న స్థానం నీది, జోష్నది కాదు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే జోష్నకు దీపకు చెప్పాడు కార్తీక్. చెప్పేసేసరికి ఆ క్షణం నుంచి తన తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలని, తన తల్లి ఎంతలా నిందిస్తున్నా, జోష్ను ఎప్పటికప్పుడు అవమానిస్తున్నా అన్నింటినీ భరిస్తూ దీప అక్కడే ఉండడానికి కారణం మిమ్మల్ని కాపాడుకోవడం కోసం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం. అది దీప్ అంటే. కానీ జోష్న ఎప్పటికప్పుడు మీ ప్రాణాలు తీయడానికి వెనకాడిందే జోష్న. ఆ రోజు మావయ్యని షూట్ చేయించింది కూడా జోష్నే అత్త. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తొందరలోనే వచ్చేస్తాయి. ఆ సాక్ష్యాధారాలు రావడంతో అసలు నేరస్తులు ఎవరో దొరికితే వాళ్ళని కటకటాల పాలు చేయడం క్షణం కాలం పాటు పట్టదు అని చెప్పి మాట్లాడేసరికి, అంటే ఇప్పుడు జోష్న నా మనవరాలు నా కూతురు కాదా అని చెప్పాను. కానీ కాదత్తా, జోష్న నీ కూతురు కానే కాదు, దీపే నీ ఇంటి అసలైన వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు జోష్న మీద పెంచుకున్న ప్రేమను కాస్త చూసి కళ్ళంట నీళ్లు వచ్చేసేసరికి అత్త అంటూ అందరూ దగ్గరికి వస్తారు. మరి ఈ విషయం జోష్నకు తెలుసా అనగానే, జోష్నకు ఎప్పుడో తెలుసత్తా, జోష్నకు తెలిసే దీపం మీద హత్యా ప్రయత్నాలు చేసింది. దీపనే కాదు, ఈ ఇంటి మునివారసురాల్ని అంటే శౌర్యను కూడా అంతం చెయ్యాలని జోష్న చూసింది. ప్రతి క్షణం జోష్న ఇంటికి నష్టం కలిగించడమే తప్ప లాభం కలిగించలేదు. అంతెందుకు, మీరిద్దరూ తన సొంత తల్లిదండ్రులు కాదు అన్న విషయం తెలిసిన తర్వాతే కదా మీరిద్దరూ విడిపోతే ఏంటి, కలిసి ఉంటే ఏంటి అని తను అనుకుంది కాబట్టే కదా నువ్వు ఇంట్లోంచి అడుగు బయట పెడుతుంటే నిన్ను ఆపే ప్రయత్నం చెయ్యలేదు. జోష్నను తక్కువ అంచనా వేయకూడదత్తా. జోష్న చాలా దారుణాలు చేసింది. ప్రతి క్షణం ఏదో రకంగా బాధలు పెడుతూ ఎదుటి వాళ్ళను పడేటట్టుగా చేసింది. తన మాటలతో చేష్టలతో ప్రతి క్షణం కూడా నీ కూతుర్ని అంటే దీపాను ఇబ్బంది పెడుతూనే ఉంది. నీకు గుర్తుందా మావయ్య, మా అమ్మ నీ దగ్గర మాట తీసుకుంది, నీ కూతుర్ని నా కోడల్ని చెయ్యి అన్నయ్య అని చెప్పి. మీరు తీసుకున్న మాటను నేను నిలబెట్టాను. నాకు అప్పటికి దీప్ ఎవరో తెలియదు, కానీ జోష్నను పెళ్లి చేసుకునే ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు. దీప లాంటి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలి, శౌర్యకు తండ్రినవ్వాలి అన్న ఉద్దేశంతోనే దీపం మెళ్ళలో తాళి కట్టాను. తాళి కట్టిన తర్వాతే నాకు దీపే నా ప్రాణదాత అన్న విషయం తెలిసింది. దీపే నా మరదలు అన్న విషయం కూడా తెలిసింది. అది తెలియడంతో నేను ఎంతో సంబరపడిపోయి చాలా సంతోషపడ్డాను అని చెప్పి ఇంకా
కార్తీక్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి అమ్మ దీప అంటూ ఇంకా దీపను దశరథు శివనారాయణ దగ్గరికి తీసుకుంటారు. అదేంటి తాత, ఇన్ని సంవత్సరాలు నన్నే కదా సొంత మనవరాల్లా పెంచారు, మరి ఇప్పుడు నన్ను పట్టించుకోరా అని చెప్పనగానే, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు ఎలాంటి దానివో అర్థమైంది జోష్న నాకు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నా మనవరాలు దీప అన్న విషయం నువ్వు తెలుసుకున్నావో అప్పుడే నువ్వేంటో నాకు అర్థమైంది అని చెప్పి మాట్లాడేసరికి, అదేంటి నేనేం చేశాను తాత అని చెప్పాను. కానీ ఏం చేసావో నీకు తెలీదా? ఏం చెయ్యాలనుకున్నావో నీకు తెలీదా? నా మనవరాల్ని నా నుంచి దూరం చెయ్యాలని, మాకు నువ్వే ఎప్పటికీ మనవరాలుగా ఉండాలనే కదా చూసావు. ప్రతి క్షణం దీపను అవమానిస్తూనే ఉన్నావు. దీపే ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం నీకు తెలిసే కదా దీపను అవమానించావు. ఇప్పటికిప్పుడు ఆ అగ్నిహోత్రంలో వెయ్యాల్సిన ముడుపు కాస్త దీప వేసింది. ఎందుకని? దీపే ఇంటి అసలైన వారసురాలు కాబట్టి నువ్వు చెయ్య జార్చుకునేటట్టుగా చేసి దీప చేతుల మీదగానే ఆల్రెడీ గురువు గారు చెప్పారు, ఈ అగ్నిహోత్రాన్ని ఈ ఇంటి వారసురాలు చేతుల మీదగే వేయమని. అయినా నీ చేతుల మీద పడకూడదు అన్న ఉద్దేశంతోనే కదా దీప చేతుల మీదగా అది అగ్నిలో పడింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. నేను ఇంటి వారసురాలుగానే పెరిగాను అనగానే, నువ్వు ఇంటి వారసురాలుగా పెరిగినంత మాత్రాన నువ్వు ఇంటి వారసురాలువి అయిపోతావా? ఎప్పటికీ నువ్వు ఇంటి వారసురాలువి కావు కూడా. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పనేసరికి, నేను అర్థం చేసుకోవడం ఏంటి అని చెప్పాను. కానీ అంతే కదా, నీకేమన్నా ఇల్లు శాశ్వతమా, ఇంట్లో మనుషులు శాశ్వతమా? నువ్వెప్పటికీ ఇంటి వారసురాలివి కాదు. నీ కన్న తండ్రైన దాసైనా ఇంటి మంచి కోసం ఎప్పుడూ కోరుకునే వ్యక్తే. నువ్వు మాత్రం ప్రతి క్షణం నా భార్యను నన్ను విడదీయాలని కూడా ప్రయత్నాలు చేశావు అంటూ దశరథ్ మాట్లాడేసరికి, అది కాదు నాన్న అని చెప్పాను. కానీ ఇంకా వద్దు జోష్న, నీకు నాకు మాత్రమే తెలిసిన మరొక నిజం ఉంది అని చెప్పనేసరికి, ఏంటది అని చెప్పాను. కానీ ఏంటి పిన్ని, మనవరాల్ని ఇంటి వారసురాల్ని చెయ్యాలని నువ్వే కదా చూసావు, మరి అలాంటి తప్పుడు నీ మనవరాలు ఏం చేసిందో నీకు తెలుసా అని చెప్పనేసరికి, ఏం చేసింది దశరథ అని చెప్పాను. కానీ నీ సొంత కొడుకు ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడలేదు తెలుసా. నువ్వు చేసిన స్వార్థం పని గురించి అర్థమవుతుందా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు దశరథ అని అనేసరికి, అవును పిన్ని, జోష్నాయే దాసుని చంపడానికి ప్రయత్నించింది. జోష్నయే దాసు మీద అటాక్ చేసింది. అది నీకు తెలియదు. ఎన్నోసార్లు ఆ విషయం దాసు దగ్గర నుంచి తెలుసుకోవాలి అని చెప్పనేసరికి ప్రయత్నం చేశాను. ఎక్కడ తనను కొట్టింది జోష్న అన్న నిజం ఒప్పుకుంటే అసలు ఎందుకు కొట్టిందో అన్న విషయం కూడా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు దాసు నా దగ్గర నిజాన్ని దాచుకుంటూనూ వచ్చాడు. ఆ రోజు బలమైన రాడ్డుతో జోష్నే కొట్టింది. కానీ అక్కడి నుంచి జోష్న దగ్గర నుంచి కాపాడి నేనే తీసుకుని వెళ్ళాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటి దాసు, నిన్ను కొట్టింది జోష్ననా అని చెప్పాను. కానీ అవునమ్మా అని చెప్పనేసరికి, ఎందుకు కొట్టావే నా కొడుకుని అంటూ చెంప పగలగొడుతుంది. నేను ఇంటి వారసురాల్ని కాదని చెప్పడానికి ప్రయత్నించాడు, అందుకే కొట్టి చంపాలనుకున్నాను అనగానే, తను నీకు జన్మనిచ్చిన తండ్రి అని చెప్పి నీకు అసలు గుర్తుందా? నీ తండ్రిని నువ్వు అంతం చేయడానికి చూసావంటే దశరథుని కూడా నువ్వే ఏదో చేసుంటావు. ఆ రోజు నువ్వు సత్తిపండుకి డబ్బులిచ్చి మాట్లాడింది దశరథ్ గురించేనా అని చెప్పనేసరికి, ఏంటి పారు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునరా, ఒకరోజు ఇది ఎక్కడికో చాలా సీరియస్గా వెళ్ళేసరికి దీని వెనకాల ఫాలో అవుతూ వెళ్ళేసరికి ఆ సత్తిపండు ఉన్నాడే, అదే దీప నువ్వు ఇంటికి తీసుకొచ్చిన రమ్య భర్త అంటూ ఇంటికి వచ్చాడు కదా ఆ సత్తిపండుని కాస్త తీసుకొచ్చి సత్తిపండుని కలిసి సత్తిపండుకి డబ్బులు ఇచ్చింది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు గ్రాని, అది ఇప్పటి వరకు చెప్పకుండా ఉండడమా అంటూ ఇంకా శివనారాయణ
కార్తిక్ కాస్త పరుగు పరుగున అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి జోష్న అక్కడి నుంచి పైకి వెళ్ళి ఎక్కడ ఫోన్ చేస్తుందని జోష్నను అక్కడే కాపు కాయడం మొదలు పెడతారు. కాపు కాయడం మొదలు పెట్టేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా వెతికేస్తుంది. వెతికేయడంతో ఒక చోట మేకు ఉంటుంది. మేకు ఉండేసరికి ఏంటి మేకు అని చెప్పి, ఎందుకంటే కార్తిక్ ఎక్కడ తనను దాటుకుని వస్తాడా అని దారంతా కూడా మేకులు చల్లేసి ఇంకా అక్కడి నుంచి అటే ఎస్కేప్ అయిపోతాడు సత్తిపండు. సత్తిపండు ఎస్కేప్ అయిపోయేసరికి సత్తిపండుని పట్టుకోవడానికి కార్తిక్ శత విధాల ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కాశీ శ్రీధర్ కూడా వచ్చి సత్తిపండుని పట్టుకునేసరికి సత్తిపండుని పట్టుకుని 4 పేకడంతో మొత్తం విషయం చెప్తారు. వెంటనే ఇంకా సత్తిపండు కాలర్ కాస్త పట్టుకుని వచ్చి, అత్త, ఆ రోజు నువ్వు అడిగావే నీ భార్య మీద నింద పడింది, నేను అది నా మనసులోంచి నా ఊహల్లోంచి తీయలేకపోతున్నాను అని చెప్పి దానికి సమాధానం వీడు చెప్తాడు. చెప్పరా అని చెప్పనేసరికి వాడు కాస్త మొత్తం చెప్పుకొస్తాడు. ఆ రోజు దీప ఆవేశంగా రావడం చూసి జోష్న ఫోన్ చేసిందని, జోష్ని తనకు గన్న ఇచ్చి కావాలనే తన తండ్రిని గుండెల్లో షూట్ చేయమందని, కానీ అది మిస్బిహేవ్ అయ్యి చెస్ట్ పక్కన తగలడంతో దానికే జోష్న మేడం నన్ను తిట్టి డబ్బులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోమని చెప్పారు అని చెప్పి మొత్తం విషయమంతా జోష్న గుట్టు మొత్తం బయట పెట్టేస్తాడు. బయట పెట్టేసేసరికి ఇంకా ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. అప్పటి వరకు దీపం మీద తన భర్తను అంతం చేసిందన్న కోపం ఉంది కదా, ఎప్పుడైతే జోష్ని దీని అంతటికీ కారణమన్న విషయం తెలిసిందో వెంటనే ఇంకా చాలా సంతోషపడిపోతుంది. నా భర్తను నా కూతురు అంతం చెయ్యాలని చూసింది అనుకున్నాను. కన్న కూతురు చేయకపోయినా పెంచిన కూతురు నా భర్త ప్రాణాలు తీయడానికి కూడా వెనకడలేదు. కన్న ప్రేమన పెంచిన ప్రేమన అనుకుంటే పెంచిన ప్రేమకే ఎక్కువ విలువ ఉంటుంది అంటారు. కానీ జోష్న విషయంలో అటు కన్న ప్రేమ అన్న విలువ లేదు, ఇటు పెంచిన ప్రేమ మీద కూడా ప్రేమ లేదు. అంటే అక్కడ దాసుని కూడా అంతం చేయడానికి చూసింది జోష్నే, ఇటు దశరథని అంతం చేయడానికి చూసింది కూడా జోష్నే. అంటే జోష్న మనస్థితి ఎలా ఉంది, ఎవరిని ఎలా ఏదైనా సరే చేసి ఈ భూమి మీద ఉండకుండా చేసేయాలి. చివరికి తను మాత్రమే ఉండి మంచి విల్లా లాంటి ఒక ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోవాలి. మిగిలిన బంధాలు బాంధవ్యాలు ఏమీ అవసరం లేదు. అసలు ఏ మనుషులు కూడా తనకు అవసరం లేదు. తను మాత్రమే ఒంటరిగా ఉండాలి అని అనుకుంటుంది అని చెప్పి ఇంకా సుమిత్ర చెప్పేసేసరికి అది కాదు మమ్మీ అని చెప్పాను, కానీ చాచిపెట్టి చెంప పగలగొడుతుంది. ఈ దెబ్బ ఎందుకో తెలుసా, నా భర్త ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినందుకు అని చెప్పి మరొక దెబ్బ కొట్టి, ఈ దెబ్బ ఎందుకో తెలుసా, నన్ను నా భర్తని దూరం చెయ్యాలని ప్లాన్లు వేసి మరీ మా ఇద్దరిని విడదీయడానికి నువ్వే కారణమైనందుకు అని చెప్పనేసరికి మరి అంటూ చెంపదెబ్బల మీద చెంపదెబ్బలు కొట్టి జోష్న చేసిన ప్రతి తప్పుకి కూడా సుమిత్ర చెంపదెబ్బలు కొడుతూ మరి ఇంకా తన కోపాన్ని చూపిస్తూ ఉండేసరికి ఇంకా చాలా జోష్న అయితే అది కాదు మమ్మీ అని చెప్పనేసరికి, ఏంటి జోష్న, ఇంకేం సంజాషి చెప్దామనుకుంటున్నావు, ఇన్ని తప్పులు చేశావు, ఇన్ని మోసాలు చేశావు, పోనీ దీపే ఇంటి వారసురాలన్న తర్వాత నీలో అహంకారం ఏమైనా తగ్గాయా? అది లేదు. అహంకారము తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా దీపం మీద విరుచుకుపడడం, దీపాన్ని ఏదొకటి అనడం, దీపాన్ని ఏమీ అనకుండా ఉండలేకపోవడం, ఇదే కదా నువ్వు చేసిన ప్రతి పనిని అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పనగానే, ఏది కాదు, ఏం కాదు చెప్పు, ఏదైనా కావచ్చు కాకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ విషయంలో మాత్రం నువ్వు చాలా తప్పుగా ప్రవర్తించావు, చాలా తప్పుగా మాట్లాడావు, తప్పుగా చేశావు కూడా. దీప ఇంటి వారసురాలన్న విషయం తెలిసాక నీలో అహంకారం తగ్గుంటే, దీపాన్ని నువ్వు ప్రేమగా చూసుకుని ఉంటే ఈరోజు నిన్ను కూడా నా బిడ్డలాగే నా ఇంట్లోనే ఉండనిచ్చేదాన్ని. నువ్వు చేసిన ప్రతి పని, ఇంతకు క్షణకాలం ముందు కూడా దీపం మీద చెయ్యి ఎత్తడానికి చేసిన ప్రతి పని నాకు నచ్చలేదు. అందుకనే నేను
నిన్ను అత్తయ్యని ఇంట్లోంచి బయటికి పంపించేయాలనుకుంటున్నాను అని చెప్పి మావయ్య అని చెప్పాను. కానీ అలాగే సుమిత్ర, నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడకుండా సుమిత్ర సారీ పారిజాతం, జోష్న బ్రతిమాలే ప్రాసెస్ మొదలు పెడతారు. కానీ సుమిత్ర మాత్రం అస్సలు చెల్లించదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దాసు మొత్తం నిజం బయట పెట్టడంతో ఇంకా జోష్న పారిజాతం పరిస్థితి ఏమవుతుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా